గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే, ఈరోజు మనము మీకు 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ తెలుసు ఇన్ మ్యాథమెటిక్స్. ఆపరేషన్స్ అంటే పని చేయటం. ఆ పని ఏంటంటే మ్యాథమెటికల్ వర్క్ అన్నమాట. మ్యాథమెటికల్ వర్క్స్ ఏమేమి ఉన్నాయంటే కలపడం, దట్ ఈస్ కాల్డ్ అడిషన్. తీసివేయటం, ఇట్ ఈస్ కాల్డ్ డిఫరెన్స్. తర్వాత మల్టిప్లికేషన్, పెంచడం. డివిజన్, షేర్ చేయడం. తర్వాత ఇంకొకటి కూడా ఉంది మనకి, పోల్చడం, అంటే కంపేర్ చేసి వాట్ ఈస్ బిగ్, వాట్ ఈస్ స్మాల్ అని డిసైడ్ చేయడం కూడా. సో దీస్ ఆర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రెండు సంఖ్యల మధ్యలో ఒక ఆపరేషన్ ఇచ్చినప్పుడు హ్యాపీగా చేసేసారు. వాటి పేర్లు మీరేమన్నారంటే అడిషన్స్ అని నేర్చుకున్నారు, సబ్ట్రాక్షన్స్ అని నేర్చుకున్నారు, మల్టిప్లికేషన్, డివిజన్స్ అని నేర్చుకొని ఉన్నారు మీరు. కానీ ఈ 4 ఆపరేషన్స్ ఒకే ప్రాబ్లంలో ఇచ్చినప్పుడే సమస్య వస్తుంది. ఈ 4 ఆపరేషన్స్ ఇచ్చినప్పుడు ఏది ముందు చెయ్యాలి అనేది ఇక్కడ మనకు సమస్య. కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఆర్డర్ అంటే ఒక క్రమం, ఆపరేషన్స్ యొక్క క్రమం. ఆపరేషన్స్ అంటే పొట్టగోసి కుట్లేసేది కాదమ్మా. ఆపరేషన్ అంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ వర్క్, మ్యాథమెటికల్ వర్క్. ఓకేనా? మరి అడ్జెక్టివ్స్ లో నేర్చుకొని ఉండారు మీరు. ఏం నేర్చుకొని ఉండారు? ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఒక నౌన్కు ముందు 3-4 అడ్జెక్టివ్స్ వస్తాయి. మరి ఏ అడ్జెక్టివ్ను ముందు పెడితే సూటబుల్గా ఉంటుంది, రీజనబుల్గా ఉంటుంది అని చెప్పి దానికోసం మనం ఏం చేసినామంటే డాక్టర్ పీన్ ఓసాస్ కంప్ అని చెప్పి ఒక చిన్న కొండ గుర్తు లాంటిది పెట్టుకొని ఆర్డర్ని మనం ఫిక్స్ చేసుకోవటం ఉంది. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకే ప్రాబ్లంలో 3 కానీ 4 కానీ ఆపరేషన్స్ ఇచ్చినప్పుడు ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి. ఏం సార్ ఏది ముందు చేస్తే ఏమి అంటే పాజిటివ్ వాల్యూ వచ్చే కాడ నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ వచ్చే కాడ పాజిటివ్ వస్తుంది, ఆన్సర్ రాంగ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఒక ఆర్డర్ మనం ఫిక్స్ చేసుకున్నాం. ఆ ఆర్డర్స్ గురించి ఆల్రెడీ వీ లర్న్డ్ అండ్ we also made one video. yes, అవునా కాదా? అప్పుడు ఏం చెప్పుకున్నామంటే దీని గురించి చెప్పుకున్నాం. వి బాడ్ మాస్ అని చెప్పుకున్నాం. వి బాడ్ మాస్ వాట్ ఇట్ ఈస్? వి అంటే వింకులం, సో బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్ చెప్తాను. తర్వాత డిమాస్, డిమాస్ అనేటువంటిది మనకు 4th క్లాస్ టెక్స్ట్ బుక్ లో డివిజన్స్ అయిపోయిన తర్వాత డిమాస్ గురించి చెప్పుండాడు అనమాట. అక్కడ మీకు 4 ఆపరేషన్స్ ఇచ్చి కొన్ని ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వటం జరుగుండాలి అక్కడ. ఓకే, అవి మీరు ఆల్రెడీ చేస్తున్నారు. ఓకే, మరి డిమాస్ అనేటువంటిది మనకు సుపరిచితం. డిమాస్ అనేటువంటిది ఓకే. మరి డిమాస్ లో డి అంటే డివిజన్, ఇంటూ మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్ అండ్ లాస్ట్ వన్. కాబట్టి ఈ ఆర్టి యొక్క ఆర్డర్ ఇలా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ వి బాడ్ మాస్. ఇది నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. మరి ఈ 2 పక్కన పెట్టండి. ఇంకొకటి ఉందన్నమాట, పెమ్దాస్. ఓకే, పెమ్దాస్ పేరు మాదిరిగా గుర్తు పెట్టుకోండి అబ్బా, రామదాసు. ఓకే, అలా పెమ్దాస్. పి అంటే పారాంథసిస్ అంటే బ్రాకెట్స్ ఏమో. వన్ మోర్ వర్డ్ సినోనిమ్ అనుకోండి. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్స్ అంటే పవర్స్ అంటారు, తర్వాత మాట్లాడుతారు దాని గురించి. ఇంకా మీకు తెలుసు డిమాస్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆర్డర్ ఆఫ్ ప్రాసెస్ కోసము కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ మనం ట్రై చేద్దాము. ఫస్ట్ తప్పు ఎక్కడ జరుగుతుంది, దాన్ని ఎలా సెపరేట్ చేసుకోవాలనేది గమనిద్దాం. దీనికోసం మీకు 4th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండాడు అమ్మా. ఫస్ట్ డూ దిస్ అని ఇచ్చిండాడు. నేను ముందు అదే చెప్తాను చూడండి. 7 కనిపించట్లేదు. ఓకే, 7 + 7 డివైడెడ్ బై 7 + 7 ఇంటూ 7 - 7 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? చూడండి ఇప్పుడు మరి ఒకే ప్రాబ్లం, దేర్ ఆర్ 4 ఆపరేషన్స్, ప్లస్, డివైడెడ్ బై, ప్లస్, ఇంటూ, మైనస్, సబ్ట్రాక్షన్ అన్నీ వచ్చాయా? 2 టైమ్స్ ఇది వచ్చింది ప్లస్. ఓకేనా?
సరే, ఇప్పుడు దీనిని మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం, 7 + 7 ఎంత అవుతుంది చెప్పండి? 14. ఓకే, డివైడెడ్ బై 7 + 7 × 7 - 7. ఇంకొక స్టెప్ లో ఏం చేస్తానంటే ఈ 14 డివైడెడ్ బై అంటే ఇదే కదా, ప్లస్ ఈ 7 ఇలాగే వేసేస్తా, ఇంటూ అలాగే పెట్టేస్తా, -7 అలాగే పెడతా. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే 7 1 7 2 ఏం మిగిలింది, 2 + 7 ఎంత వచ్చింది, 9 ఇంటూ 7 -7. ఇప్పుడు ఏం చేస్తాను, 9 7 63 -7 ఈజ్ ఈక్వల్ టు 63లో 7 తీసేస్తే ఎంత వస్తుంది, 56. సో ఇట్ ఈస్ ఆన్సర్. ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు చెప్పండి? ఇక్కడే మరి నేను ఫస్ట్ ఏం తీసుకున్నాను, ప్లస్ తీసుకున్నాను, కానీ మనకు ఆర్డర్ ఆఫ్ ప్రాసెస్ ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు డిమాస్ ఆర్ వి బోర్డ్మాస్ ఆర్ పెందాస్ వాట్ ఎవర్ ప్రాసెస్ ఫస్ట్ ఏం తీసుకోమంటుంది, డివిజన్ తీసుకోవాలి. మరి ఇది రాంగ్ అయిపోయింది. మరి రైట్ ఏమై ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సరే, అకార్డింగ్ టు పెందాస్ PEM ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఈ 2 థర్డ్, ఈ 2 ఫోర్త్. ఏంటి సార్ నంబర్లు దీనికి 3 దీనికి 4 5 6 ఇస్తే కరెక్ట్ సరిపోయింది కదా అంటే ఇక్కడ ఏంటంటే MDలో D ముందు వచ్చినా M ముందు వచ్చినా ఏది ముందు వచ్చింది అనేటువంటిది ఈ రెండింటిని డిసైడ్ చేసుకోవాలి మనం. ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి చూడండి. ఇక్కడే చెప్తాను చూడండి, ఇది లెఫ్ట్ టు రైట్, ఇది లెఫ్ట్ టు రైట్ అన్నమాట. లెఫ్ట్ ఏముంది ఈ రెండింటిలో చూడండి, డివిజన్ ఉంది. ఒకవేళ మల్టిప్లికేషన్ కానీ ఉంటే ఏది ముందు వస్తే అదే ముందు చేసేసేయండి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు, లెఫ్ట్ టు రైట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రాండి. లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్ ముందుంటే మల్టిప్లికేషన్ చేయండి, డివిజన్ ముందుంటే డివిజన్ చేయండి. ఏది ముందుంటే అది చేయండి. మీకు 4th క్లాసులో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ నేను అబ్జర్వ్ చేశాను, చాలా స్పష్టంగా ఇచ్చేసి ఉండాడు అతను. ఫస్ట్ డివిజన్ ఇచ్చినాడు, దాని తర్వాతనే మల్టిప్లికేషన్ ఇచ్చినాడు. ఎందుకనంటే అతను ఇంట్రడ్యూస్ చేసిన మెథడ్ ఏంటంటే అక్కడ డిమాస్, మీకు చెప్పింది డిమాస్ చెప్పాడు. కాబట్టి డిమాస్ లో ఫస్ట్ డి ఉంటుంది, తర్వాత ఎం ఉంటుంది. దట్స్ వై అతను పక్కాగా మిస్టేక్ లేకుండా తికమక లేకుండా ఇచ్చేసేస్తున్నాడు. సరే, ఇప్పుడు దీని ప్రకారం చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి నాకు. ఇక్కడ పెందాస్ ప్రకారం పి అంటే ఏంటి, బ్రాకెట్స్ ఉన్నాయా దీంట్లో? నో. ఈ అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్స్, పవర్స్. ఒకసారి చెప్తాను చూడండి, 2 × 2 × 2 × 2 ఎన్నిసార్లు తీసుకున్నాను దీన్ని నేను? 2ని 4 సార్లు తీసుకున్నాను. ఇంత అవసరం లేదు, అన్ని ఒకటే కదా. ఎన్ని సార్లు వచ్చినాయి ఇవి? 4 సార్లు. ఎస్, దిస్ ఇస్ షార్ట్ ఫామ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఎక్స్పోనెన్షియల్స్. ఓకేమా? పెందాస్ ప్రకారం మనకు పెరాంథసిస్ లేవు, ఎక్స్పోనెన్షియల్స్ లేవు. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ ఏంటి? MD, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ రెండింటిలో ఏది ఉందో గమనించండి. ఏం చెప్పాను నేను? లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ సైడ్ నువ్వు స్టార్ట్ చేస్తే నీకు రైట్ ఆన్సర్ వస్తుంది. అదే నువ్వు రైట్ సైడ్ కనుక స్టార్ట్ చేసినావు అంటే యు గెట్ రాంగ్ ఆన్సర్. ఓకేనా? సరే, ఇది వదిలేసేసేయాలి మనం. ఇక్కడ కదా అయ్యి ఉండేది, లాస్ట్ లో కదా అడిషన్ ఉండేది, దీంతో పని లేదు. మరి ఇక్కడ ఏముంది? డివిజన్ ఉంది కదా. మరి రెండింటి ఇప్పుడు చేసేసేద్దాం మనం. ఓకేనా? కాబట్టి ఏం చేస్తారంటే 7 + 7ని 7తో డివిజన్ చేయమని చెప్తున్నాడు కాబట్టి ఇలా రాస్తా దీన్ని. ఒక్క నిమిషం. ప్లస్ వీటిని అలాగే రాస్తాను, 7 × 7 -7. నెక్స్ట్ స్టెప్కి వస్తాను చూడండి, 7 ప్లస్ అలాగే పెడతాను. దీన్ని క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది మనకి? 1 వస్తుంది. ప్లస్ ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? డివిజన్ కంప్లీట్ చేసినాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మల్టిప్లికేషన్. దీన్ని చేసేద్దామా? ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం. ప్లస్ 49 -7 అలాగే పెడదాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది మైనస్. దీన్ని లాస్ట్ లో చేద్దాం. ఎందుకు చెప్పండి? సబ్ట్రాక్షన్ ఎక్కడ ఉంటుంది? ఉంటుంది. ఓకే, 7 1 ఎంత? 8 ప్లస్ 49 -7. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ రెండింటిని కూడా ఎంత వస్తుంది? 57 వస్తుందా? -7. దట్ ఈస్ ఈక్వల్ టు 57. లాస్ట్ ప్రాసెసింగ్ ఇదే చూడండి. సో 50. ఇట్ ఈస్ ద ఆన్సర్.
50 ఈజ్ ద ఆన్సర్. నేనైతే ఇక్కడే చేసుకుంటూ వచ్చేస్తాను. 1 వచ్చింది 7 49 50. నా మైండ్లో నేను ఓరల్ మ్యాథ్స్ చేసుకుంటున్నా. 7ని 7తో డివిజన్ చేస్తా. ఫస్ట్ 1 వచ్చింది. 7 49 చేస్తాను. 7 49. 49 1 అంటే 50. 50కి ఏం చేసినాను? 7 57. 57 ఏం చేస్తాను? తీసివేస్తాను. ఎంత వచ్చింది? ఐ గెట్ 50. సో కాబట్టి ఇలా మోర్ ప్రాసెస్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం ఫాలో అవ్వాలంటే పెమ్డాస్ ఆర్ డిమాస్. 4 ఉంటే డిమాస్ తీసుకోండి. ఇంకా ఇవన్నీ కూడా వస్తే నీకు నచ్చింది పెమ్డాస్ తీసుకుంటావో వి బాడ్మాస్ అనుకుంటావో వాట్ ఎవర్ తీసుకో. ఇంకొక పదం ఇది చెప్పలా నేను, ఏంటంటే కేసీఎఫ్. కీప్ అంటే అలాగే పెట్టు, తర్వాత చేంజ్ చెయ్యి. ఫ్లిప్, చేంజ్ ఫ్లిప్ అంటే ఏంటంటే న్యూమరేటర్ డినామినేటర్ గా రెసిప్రోకల్ తీసుకోవటమే. అక్కడక్కడ మీకు ఎదురొచ్చే అవకాశాలు ఉంటాయి. కేసీఎఫ్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కీప్, చేంజ్, ఫ్లిప్ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మనము చేద్దాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తా, కొన్ని మీకు ఇస్తాం. ఓకేనా? స్టాప్ చేసుకోండి. ఇప్పుడు 1 more ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ డివైడెడ్ బై, ఇక్కడ డివైడెడ్ బై, ఇక్కడ డివైడెడ్ బై. మరి ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ముందు ఎక్కడ స్టార్ట్? సరే, ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో 18 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3ని అంటే మీకు ఇలా పెడతాను. సో 3 1s 3 3s ఏమొచ్చింది చూడండి. 18 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై ఎంత వచ్చింది? 3. ఓకేనా? సో నెక్స్ట్ 18 డివైడెడ్ బై 3 బై 3. 3 3 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. సో 18 డివైడెడ్ బై 1 అంటే 18. సో బట్ ఇట్ ఈస్ రాంగ్. యా, దట్ ఈస్, అది అర్థం చేసుకోవటం. ఎస్, నేను ఎక్కడ స్టార్ట్ చేశాను? రైట్ సైడ్ స్టార్ట్ చేశాను. కానీ మన ఆర్డర్ ఆఫ్ ఏంటి ఆపరేషన్స్ దాని ప్రకారం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఉండేది ఒక్కటే సింబల్, డివిజన్ మాత్రమే. ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే లెఫ్ట్ రైట్ చేంజ్ అవటం వల్ల కూడా ఆన్సర్ రాంగ్ వస్తా ఉంది. టేక్ కేర్. ఓకే, ఇప్పుడు చేద్దాం 1 more. ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ఇక్కడ స్టార్ట్. సో 18 బై 3 డివైడెడ్ బై 9 డివైడెడ్ బై 3. సో 3 1 3 6 6 డివైడెడ్ బై 9 డివైడెడ్ బై 3. సో ఓకే, 6 డివైడెడ్ బై 9 డివైడెడ్ బై 3. ఈ రెండింటిని రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, 3 2 3 3 అంతే కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు పైన ఏముంది 2 బై 3 డివైడెడ్ బై అంటే ఏంటమ్మా? డివైడెడ్ బై 3. ఓకే, ఇది ఫ్రాక్షన్ కదా, ఫ్రాక్షన్ కదా. మరి ఫ్రాక్షన్ ని మనం చేయగలుగుతామా? అప్పుడు ఏం చేద్దాం? 1 బై 3. ఇదే అకార్డింగ్ టు కేసీఎఫ్. దీన్ని ఇలాగే పెట్టుకున్నాను. కీప్, దీన్ని ఏం చేసినాను? చేంజ్ చేశానా లేదా? చేంజ్ చేశానా లేదా? ఫ్లిప్, ఫ్లిప్, ఇట్ ఈస్ ఫ్లిప్. కీప్ 2 బై 3 కీప్ అలాగే ఉంచాను. డివైడెడ్ బై ని ఇంటూ గా చేంజ్ చేసుకున్నాను. తర్వాత న్యూమరేటర్ ని డినామినేటర్ గా ఫ్లిప్ చేశాను. ఇట్ ఈస్ ద కేసీఎఫ్. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి. 2 1s 2 3 3s 9. ఇక్కడ ఏమొచ్చింది అబ్బా? 18 వచ్చింది. ఇది రాంగ్. మరి ఇప్పుడు ఎంత వచ్చింది? 1 బై 5. 2 బై కదా, 2 బై 9. ఇట్ ఈస్ ద ఆన్సర్. చూసారా? లెఫ్ట్ రైట్ చేంజ్ అయితే కూడా ఇంత ప్రాబ్లం జరుగుతూ ఉంది. ఓకేనా? కాబట్టి నువ్వేం చేయాలంటే, నేను ముందు మిస్టేక్ చూపెట్టి తర్వాత రెక్టిఫికేషన్ ఇస్తున్నాను. అర్థమవుతుందా? అంటే మీరు ఏం చేయాలి? డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి చేసుకుంటా పోండి. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాబ్లం వచ్చింది చూడండి. ఇక్కడ 2 బై 3ని 3తో నువ్వు డివిజన్ చెయ్యాలి. అయితే ఫ్రాక్షన్స్ కదా ఇవి, ఫ్రాక్షన్స్ లో మనము డైరెక్ట్ డివిజన్ చేయలేము. అందుకని చెప్పి మనం ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ తీసుకుంటాము. మరి డివిజన్ ప్రాసెస్ ని ఇష్ట ప్రకారం మార్చుకునే దానికి లేదు. అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే డివిజన్ బదులు మల్టిప్లికేషన్ తీసుకుంటాము. ఆ మల్టిప్లికేషన్ తీసుకున్న దాన్ని ఏం చేస్తారంటే లవహారాలను ఫ్లిప్ చేసి వదిలేసేస్తారు. దట్స్ వై కేసీఎఫ్.
కేసీఎఫ్ అంటే కీప్, చేంజ్ అంటే ప్రాసెస్, ఫ్లిప్ అంటే ఓకేమా. ఇంకొక ఎగ్జాంపుల్ చూసేసేద్దామా. ఇది కూడా ఫస్ట్ నేను రాంగ్ సైడ్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మన పద్ధతిలో అయితే ఇక్కడ స్టార్ట్ చేసేస్తే నో ప్రాబ్లం అమ్మా, రైట్ ఆన్సర్ వస్తుంది. కానీ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను, అది తీసుకుంటాను. ఓకేనా. సరే, 20 డివైడెడ్ బై ఈ రెండింటిని మల్టిప్లై చేయండి 10/2 దట్ ఈస్ ఈక్వల్ టు 20/10/2 దట్ ఈస్ ఈక్వల్ టు 10 సో పైన ఏమొచ్చింది 2 వచ్చింది, కింద ఏముంది 2. సో ఆన్సర్ ఎంత 1. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. వై మరి రైట్ సైడ్ నుంచి పోతే ఏం ఆన్సర్ వస్తుంది ఇప్పుడు చూద్దాం. మరి ఇది కాకుండా ఇది తీసుకుంటాం. సో 20 డివైడెడ్ బై 2 దీని బదులు ఇంటూ 5/2 2 ఒకట్ల 2 10 పైన ఏం మిగిలిందో చూడండి 10 ఇంటూ 5/2. సో 15 50/2 2 ఒకట్ల 2 25. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా నీకు 25. ఇక్కడేమో 25 వచ్చింది, ఇక్కడేమో 1 వచ్చింది. సార్ ఏంది సార్ ఇది? సో ఇది ఎందుకు తప్పు అవుతా ఉంది, ఇది ఎందుకు రైట్? అదేమ్మా, ఇప్పుడు మనం ఏం తప్పు చేసినాము, ఒక ప్రాసెస్ ని ముందుది వెనకది ముందు చేసుకున్నాం. ఎందుకు రాంగ్ అవుతా ఉంది అంటే ఇదే. కొన్నిసార్లు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే ఒక ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది మనం పెట్టుకొని ఫాలో అయితే అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ఈ పద్ధతిలో ఆన్సర్ చేసావు, రాంగ్ ఇస్తాడు. ఈ పద్ధతిలో ఆన్సర్ చేసావు, రైట్ ఇస్తాడు. ఎందుకు అని అంటే అందరం ఒకే పద్ధతిని ఫాలో అవుతున్నాం కాబట్టి. అర్థమైందా? కాబట్టి లెఫ్ట్ రైట్ చేంజ్ కి సంబంధించినటువంటి 2 ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటారు అండి ఆపరేషన్స్. నెక్స్ట్ చూడండి, బ్రాకెట్స్ వచ్చేసి బ్రాకెట్స్. ఓకేనా. అకార్డింగ్ టు PEMDAS, once again PEMDAS. సో ఈ రెండు ఒకటి, ఓకే సరే. PEMDAS లో పారాంథసిస్, ఓకే PEMDAS లో P ఫస్ట్ పారాంథసిస్ ఉన్నాయా లేవా? 1 2 ఇవన్నీ పారాంథసిస్ కదా, అంటే ముందు పారాంథసిస్ చేయాలి. మరి ఇక్కడ 2 పారాంథసిస్లు ఉన్నాయి, అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే దీనిని స్క్వేర్ పెడతాను, కన్ఫ్యూజ్ లేకుండా. సో కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఇన్సైడ్ ఉండేది చేయాలమ్మా. ఫస్ట్ లోపల ఉండేది ఫస్ట్ చేసుకోవాలి. లోపలికి పోయిన తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి డివైడెడ్ బై ఉంది. మరి డివైడెడ్ బై చేద్దామా? ముందు దీనికంటే ముందు బ్రాకెట్ కంప్లీట్ చేయాలి కదా PEMDAS చెప్పేది, కాబట్టి దీన్ని కంప్లీట్ చేద్దాం. ఓకే, సో దీన్ని ఇలాగే పెడతాను. సో ఈ 2 కంప్లీట్ చేసేస్తా, ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు డివైడెడ్ బై పెడతా. సో డివైడెడ్ బై 10 దీంతో ఇప్పుడే పని లేదు మనకి, ఎందుకంటే మళ్ళీ 1 more bracket is there, 1 more bracket is there. That's why ఈ రెండింటిని కంప్లీట్ చేసేద్దాం. 5 10s ఎంత 50 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 10. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళా కూడా బ్రాకెట్ లో ఉండేది కంప్లీట్ చేయాలి కదా. ఇది డివైడెడ్ బైనే, ఇది డివైడెడ్ బైనే. ఈ డివైడెడ్ బై తీసుకున్నామంటే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఎందుకని? దట్ ఈస్ రైట్ సైడ్. కాబట్టి ఇంకొకటి ఏంటంటే బ్రాకెట్ లో ఉండేది కంప్లీట్ చేసుకొని రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని 50/2 రాసుకోవచ్చా? డివైడెడ్ బై బదులు బై రాద్దామా? ఇంకా బ్రాకెట్ తీసేయచ్చా? డివైడెడ్ బై 10 ఓకేనా. 2 ఒకట్ల 2 25. సో 25 డివైడెడ్ బై 10 దీన్ని ఏం రాసుకోవచ్చు చెప్పండి? 25/10. 5 2 5 ఏమొచ్చింది ఆన్సర్? 5/2. సో 5ని 2తో భాగాహారం చేస్తే 2 2 4 1 పాయింట్ పెట్టేస్తున్నా, 2 5 10 అంటే కదా భాగాహారం చేస్తే yes ఎంత వస్తుంది? 2.5. It is the right answer. It is the right answer. 2.5 is the right answer. ఎందుకు చెప్పండి? According to PEMDAS order we complete this problem. అంతే కదా? దీని ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఇది రైట్. అలా కాకుండా ముందు ఇక్కడ స్టార్ట్ చేస్తాను, ఎట్టంటే వెళ్ళినారంటే రాంగ్ వస్తాయి. మరి ఇవన్నీ మీరు చేసేస్తారా? మీకోసం ప్రాక్టీస్. ఓకే చెప్తాను. 2 + 4 ఇంటూ డివైడెడ్. ఇక్కడ చూడండి PEMDAS వెయిట్. PEMDAS ప్రకారం లెఫ్ట్ టు రైట్ కి వెళ్తాం మనము, అంతే కదా. దాని ప్రకారం చూస్తే ఈ రెండిటిలో ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ ముందు వచ్చిందమ్మా, తర్వాత డివిజన్ వచ్చింది. మరి రెండిటిలో ఏది చేస్తారు? మల్టిప్లికేషన్ చేస్తారా, డివిజన్ చేస్తారా? సార్ అకార్డింగ్ టు డిమాస్
వీ హ్యావ్ టు చూస్ Division. డివిజన్ ఫస్ట్ అంటారు, కానీ ఇక్కడ Multiplication first. ఎస్ అది ఇక్కడ నీకు చెప్పేది. పెమ్దాస్ లో ఏం చెప్పాడంటే మల్టిప్లికేషన్ డివిజన్ ఒకలా తీసుకొని ఆ రెండిటిల్లో ఏ లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్నే తీసుకో అంటాడు. ఇది పెమ్దాస్ చెప్పేది. రెండు ఈక్వల్ ప్రాసెస్ వచ్చినప్పుడు, అంటే ఈ రెండింటిని ఒకలా చూసినప్పుడు ఈ రెండింటిలో ఏది ముందొస్తే అది తీసుకో. దీన్ని చూస్తానే మీరు ఏం చేస్తారంటే పెమ్దాస్ కాకుండా డిమాస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ దీన్ని చేసేస్తారు. డిమాస్ ప్రకారం వెళ్ళారంటే డివిజన్ ముందు కదా అని చెప్పి 3/6 తీసుకుంటాడు. ఎంత రాంగ్ అయిపోతుంది అంటే అంత రాంగ్ అయిపోతుంది. అర్థమైందా ఇప్పుడు? అలాగే ఇవి కూడా అడిషన్ సబ్ట్రాక్షన్, ఈ రెండిటిల్లో అడిషన్ ముందుంటే ముందు, సబ్ట్రాక్షన్ ముందుంటే సబ్ట్రాక్షన్. లెఫ్ట్ సైడ్ ఈ రెండిటిలో ఏది ఫస్ట్ వస్తే దాన్ని తీసుకో, ఈ రెండిటిలో ఏది ఫస్ట్ వస్తే దాన్ని తీసుకో. ఓకే, యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్. నెక్స్ట్ 6 - 6 6 లో 6 పోతే 0, 6 లో 6 పోతే 0, 0 × 0 0 ఆన్సర్ పెట్టారంటే గోవిందా ఎస్. ఫస్ట్ ఏం చేయాలంటే అకార్డింగ్ టు పెమ్దాస్ మల్టిప్లికేషన్ ఇస్ దేర్, దట్స్ వై primarily we have to complete 6 × 6 after plus add చేయండి మైనస్ తీసేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది బ్రాకెట్ యాజ్ యూజువల్. ఈ బ్రాకెట్ లోపల కూడా చూడండి ఒక డివిజన్ ఉంది, ఒక మల్టిప్లికేషన్ ఉంది. మరి రెండింటిలో లెఫ్ట్ సైడ్ ఏముంది చెప్పండి? మల్టిప్లికేషన్. కాబట్టి ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేయి, ఆఫ్టర్ నెక్స్ట్ ఇది. సో ఇక్కడ చూడండి ఒక డివిజన్, ఒక మల్టిప్లికేషన్, లెఫ్ట్ సైడ్ ఉంది, దీన్నే తీసుకోవాలని. మరి ఇక్కడ ఏమొస్తుంది తెలుసా? కేసీఎఫ్ వస్తుంది. కీప్, చేంజ్, ఫ్లిప్. ఏంటి? 6 × 6 అలాగే పెట్టుకో. డివిజన్ చేయలేం మనం, అందుకని ఏం చేస్తున్నావు? ప్రాసెస్ ను మారుస్తున్నావు, చేంజ్ ప్రాసెస్. నెక్స్ట్ ఫ్లిప్ 9/3. ఇప్పుడు చూడు 3 2 9 2 18 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ మిగిలిందంతా దీన్ని చేసేసి. అర్థమవుతుందా? కేసీఎఫ్ ఎక్కడ వస్తుందో కీప్, చేంజ్, ఫ్లిప్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అంతేమ్మా, కేసీఎఫ్ అప్లై చేయండి. లేదు లెఫ్ట్ సైడ్ నుంచి డివిజన్ ఉంది కాబట్టి ఇదంతే మల్టిప్లికేషన్, కేసీఎఫ్ ఇంటూ పెట్టు, దాన్ని ఫ్లిప్ చేయి, 25 వచ్చేస్తుంది. మన 25 5 తీసుకో, 125 ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే చూడండి, 2 + 6 2 + 6. ఫస్ట్ నేను ఇది చేస్తాను సార్ అంటే ఆన్సర్ గోవిందా. మరి ఏం చేయాలి? డివిజన్ ఫస్ట్ చేసుకోండి. క్లియర్ అయింది అనుకుంటా. ఇంకా వీటికి సంబంధించి డిమాస్ అనండి, పెమ్దాస్ అనండి, లేకపోతే బాడ్ మాస్ అనండి, బాడ్ మాస్ అనండి, ఏదన్నా కానండి, కేసీఎఫ్ అనేది మనము ఫ్రాక్షన్స్ కి డివిజన్ ఎదురైనప్పుడు మనం తీసుకోవాల్సిందమ్మా. కీప్, చేంజ్, ఫ్లిప్ అనేటువంటిది ఫ్రాక్షన్స్ యొక్క డివిజన్ చేసేటప్పుడు ఎంటర్ చేయండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అప్ టు ఎనీ క్లాస్, ఏ క్లాసుకు పోయినా కూడా ఇలాంటివి 2 3 ముందు మ్యాథమెటిక్స్ లో ఒకే ఈక్వేషన్ లో, ఒకే ప్రాబ్లం లో ఎన్ని వస్తాయో తెలియదు. 2 3 ప్లస్లు వస్తాయి, 2 3 మైనస్లు వస్తాయి, 2 3 డివిజన్స్ వస్తాయి. చాలా ఇస్తాడు వాడు, ఎన్లార్జ్ చేస్తాడు. అప్పుడు ఈ ఆర్డర్ ఆఫ్ ఏంటి? ఆపరేషన్స్. ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేటివి మీకు గుర్తుండాలి. పెమ్దాస్ ఈజ్ ద బెటర్ వే అమ్మా. పెమ్దాస్ ఈజ్ ద బెటర్ వే. ఒకవేళ వింకులం ఎక్కడన్నా వస్తే, వింకులం అంటే చెప్పాను 2 + 3 - 2 అని ఇచ్చినప్పుడు ఫైన్ ఇట్ పెట్టారు. ఇట్ ఈస్ కాల్డ్ వింకులం. ఈ వింకులం ఇచ్చినప్పుడు ముందు దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఏంటి వస్తుంది చూడండి, 2 + 3లో 2 పోతే 1. ఇప్పుడు ఈ రెండింటిని కూడేస్తే 3. దట్ ఈస్ ద వింకులం. క్లియర్? క్లియర్? ఓకే, ఆర్ యు కంప్లీట్ ఆర్ నాట్? కంప్లీట్ చేస్తారా చేయలేరా?